ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురువుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండడం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురువుగారు, మా ప్రేక్షకుల సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన. కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురువు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఈ వారం
మేషరాశి వాళ్ళకి 12 గ్రహాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పండి. తప్పకుండా అమ్మా. అలాగే చిన్న సందేహం, మేషరాశి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? ఇది బాగుంది, ఇది రొటీన్ క్వశ్చన్ చాలా బాగా అడిగారు. అయితే జనరల్గా ఈ వారం 20వ తారీఖు నుంచి 26వ తారీఖు మేషరాశి వాళ్ళ ఫలాలు చెప్పేటప్పుడు మా గాయత్రి గారు అడిగినట్టుగా మేషరాశి వాళ్ళు జనరల్గా చాలా కష్టపడతారండి. ఎందుకంటే వీళ్ళు శ్రామికులు అంటే కుజుడు అధిపతి కాబట్టి మేషరాశికి అంగారకుడు అయిన మంగళుడు అంటారు, సైనికుడు అయిన ఆర్మీ మ్యాన్ కాబట్టి వీళ్ళకి పగలు రాత్రి తేడా ఉండదండి. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. బాగా మనమంతా 8 గంటలు పనిచేయడానికి అంటాం, 14 గంటలండి ఆపకుండా పనిచేసేది మేషరాశి వాళ్ళనమాట. వాళ్ళ ఎత్తు, వాళ్ళ హైటు, వాళ్ళ ముఖ వర్చస్సు, వాళ్ళ ఎర్రని నేత్రాలు కానీ, పెద్ద భుజాలు కానివ్వండి, వాళ్ళ స్టైల్ అంతా మిలిటరీ సిస్టమ్ అన్నమాట వాళ్ళది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఎవరంటే మనకి దేవతలకి ఆయన గురువు అన్నమాట, సేనాధిపతి. కాబట్టి సేనాధిపతి అంటే ఆర్మీ. కాబట్టి ఈ ఆర్మీ మేషరాశి వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామిని మనం అటాచ్ చేయడం జరిగింది. కాబట్టి చాలా వరకు కూడా ఉగ్రంగా ఉండడము, అంటే నరసింహస్వామి కూడా మళ్ళీ ఆయన కూడా ఉగ్రంగా ఉంటాడు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే కొందరు తమిళియన్స్ కేరళలో నరసింహస్వామిని పూజిస్తుంటారన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళకి హార్డ్ వర్క్ చేయటం, సిన్సియరిటీ, హానెస్ట్, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయటం చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళది. అలాగే చిన్న సందేహం గురుగారు, మేషరాశిలో ఏ నక్షత్రాలు కలిసి ఉంటాయి? తప్పకుండా ఇప్పుడు మేషరాశి వాళ్ళకి కానీ మనం చూస్తే అశ్విని మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారన్నమాట. సో మీరు అడిగినట్టుగా ఈ వారం ఈ యొక్క మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అనొచ్చు. ఎందుకంటే వీళ్ళకి మేషరాశి అధిపతి కుజుడికి అత్యంత మిత్రుడు ఎవరంటే సూర్యుడు. ఈయన వెళ్ళి నేరుగా సూర్యుడి ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టి పంచమ స్థితిలో ఉండటం అనేది అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా ఆనందంగా గడపడం, ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవటం అన్నీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు, ఆస్తులు, వాహనాలు, భూములు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉందన్నమాట. ధనస్థానం కానీ చూసుకుంటేనమ్మా ఈ వారం, అందుకే అన్నా నేను వీళ్ళకి దంచి కొడుతుంది ఈ వారం అని. ఎందుకంటే మంచి ధనయోగం ఉన్నటువంటి గ్రహం అన్నమాట ధనస్థానంలో శుక్రుడు. ధనయోగం బాగుండడం, కుటుంబ ఆనందం బాగుండడం, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి సూపర్గా ఉంది. అనేక రకాలుగా చూసుకుంటే మనకి ఈ యొక్క ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విదేశీయానాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మొన్న 17వ తారీఖు నుంచే అద్భుతంగా కలిసి వచ్చాయి. అంతకుముందు ఒక 1 మంత్ బాగాలేదన్నమాట. సో ఈ దూర ప్రయాణాలు కానీ, విదేశీయానాలు, గంటల కొద్ది ప్రయాణం అన్నీ కూడా సుఖవంతమైన ప్రయాణం కావాలని ఎవరైనా కోరుకుంటారు జనరల్గా. ఎందుకంటే చేసేవాడికి తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటో. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి, నేను చదువుకోవాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్ రావాలి, అలాగే నాకు వచ్చేసి అనుకున్న సబ్జెక్టులో నాకు సీట్ రావాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వారం వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద కొంచెం జాగ్రత్తలు చూసుకోవడం మంచిది. ఎందుకంటే అలసట ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం దెబ్బతినే అవకాశం వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. కాబట్టి రుణ ఒత్తిడి కూడా కొంచెం ఉంటుందమ్మా. ఈ రుణ ఒత్తిడి కూడా ఈ వారం కొంచెం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి ఉద్యోగంలో శని ఏలినాటి శని కదమ్మా, ఏలినాటి శని కాస్త తన ప్రభావాన్ని మేషరాశి మీద ఎక్కువ చూపిస్తాడు. ఎందుకు అని అడిగారనుకోండి, మేషరాశి అధిపతి కుజుడికి శనికి అస్సలు పడదు. ఈ శని ఎప్పుడైతే మేషరాశిని ఒక పట్టు పడతాడో, శని అంటేనే కర్మఫలదాత, మరి ఉన్న పాప కర్మాలన్నీ తీసేస్తాడనమాట. కాబట్టి మేషరాశిని ఒక ఆట ఆడిస్తాడని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా, అలాగే అదృష్టం కూడా కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా, ఎంత మనం డెవలప్ చేసినా కూడా ఏదో ఒక మచ్చ పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళ యొక్క కోఆపరేషన్ సరిగ్గా లేకపోవటం. కొందరైతే ఇదే టైంలో ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే చాలా బ్యాడ్ టైం అండి. ఇంకో మాట చెప్తాను నేను, కోతి కథ చెప్తుంటా అందరికీ. ఏమయ్యా, కోతిని చూసి నేర్చుకోండి. కోతి ఒక కొమ్మను వదిలేసేటప్పుడు ఒక కొమ్మను పట్టుకుంటుంది, తర్వాతనే ఇంకో కొమ్మను వదులుతుంది. కాబట్టి దాన్ని చూసి మనకి జ్ఞానం ఉండాలి. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకో ఉద్యోగం వదలాలి. ఆవేశానికి లోనైపోయి అప్పటికప్పుడే డిసిషన్ తీసుకొని మేనేజ్మెంట్ మీద కోపంతో వెంటనే రిజైన్ చేసేయటం, ఉద్యోగం లేకుండా మా చుట్టూ తిరగటం, గురువు గారు మాకు ఏమైనా రాళ్ళు ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా, ఇది కాదండి పద్ధతి. మంచి ఉద్యోగం వచ్చేదాకా ఉన్న ఉద్యోగంలో మాటలు పడ్డా సరే, మీకు ఏదో ఇబ్బంది వచ్చింది సెలవు పెట్టండి, నెల కాదు అనారోగ్యం మెడికల్ లీవ్ పెట్టుకోండి,
ఈ టైంలో మాత్రం మేషరాశి వాళ్ళు పొరపాటున కూడా ఉద్యోగ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంటర్వ్యూలు కూడా అంత స్వభావం అంత హ్యాపీగా ఉండదు. మనం అనుకోని ప్రశ్నలు వేస్తాడు, ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కాబట్టి టైం బాగాలేనప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళి భంగపడటం, మనకు మనమే డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను ఎందుకు చేతగాని వాడిని కాదు, నాకు ఉద్యోగంలో నాకు పని చేత కాదు అంటాడు మా బాసు, ఇవన్నీ వద్దు. ఇదే టైంలో కొందరు ఇంక్రిమెంట్లు డిమాండ్ చేస్తారు, ఇంకేదో పదవి ఇప్పుడు చేయబాకండి, ఎందుకంటే మీకు ఏళ్ళనాడు శని కాబట్టి చెప్తున్నాం. అలాగే వ్యాపార పరంగా కూడా తీవ్ర నష్టాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీవ్ర నష్టాల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని గ్రహాలకు నేను చెప్తానమ్మా, పరిహారం చేసుకోవడం. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఎవరికైనా సరే అదృష్టం అనేది ఎట్లా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనిది వచ్చేస్తుంది, ఏదైనా మనం అనుకోకుండా తగులుతుంది. కానీ ఈ రాశి వాళ్ళకి గురువు చాలా నెగిటివ్గా ఉండడం వల్ల అదృష్టం బాగా దూరంగా ఉంటుంది. మరి అదృష్టం దూరంగా ఉంటే జరిగేది ఏంటో తెలుసమ్మా, అమ్మా నాన్నల కోఆపరేషన్ ఉండదు, అత్తగారు మామగారి కోఆపరేషన్ ఉండదు, గురువు గారి దయ అసలు ఉండదు. ఆయన కలుద్దామని ఆయన అపాయింట్మెంట్ ఇయ్యడు. అటువంటి పరిస్థితి గురువు యొక్క స్థితి సరిగ్గా లేకపోవటం. కాబట్టి మేషరాశి వాళ్ళకి కానీ మనం చూసుకుంటే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. అది చాలా గొప్ప విషయం. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, ఇంట్లో చెప్పుకొని పెద్దలా ఒప్పించడం, ఇవన్నీ కూడా ఈ టైంలో చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. అలాగే ఏ గ్రహాలకి పూజ చేసుకుంటే కలిసి వస్తుందో కూడా చెప్పారు. తప్పకుండా పరిహారం చెప్తానమ్మా. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏంటంటే ఏలినాటి శని. కాబట్టి శనివారం నాడే కాదు అంటే ప్రతిరోజు కూడా మీరు శనిగ్రహం దగ్గరికి వెళ్ళి ఇంత నువ్వులు కాళ్ళ దగ్గర పెట్టి నల్లని నూనెతో నువ్వులను దీపం పెట్టి, అలాగే ఊదబత్తి పెట్టి, ఒక బ్లూ కలర్ పువ్వు కాళ్ళ కింద పెట్టి 19 సార్లు శనిగ్రహానికి చుట్టూ తిరుగుతూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరుని మంత్రాలు చదవండి. అలాగే గురుగ్రహం కూడా ఇంకొకటి కూడా, ఇది ఎందుకంటే గురువు 3వ ఇంట్లో ఉండి అదృష్టాన్ని కొట్టేశాడు ఆయన. కాబట్టి గురుగ్రహానికి కూడా గురువారం నాడు ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి శనగలు ప్రసాదం చేసి అక్కడ ఇవ్వటం, గురు మంత్రాన్ని కూడా 16 సార్లు చదువుకోవటం అనేది ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకమైన సూచన అన్నమాట. మిగతా అన్ని అద్భుతంగా ఉన్నాయమ్మా. చాలా చక్కగా వర్ణించారు గురుగారు. గురుగారు చెప్పినట్టుగా అందరూ ఆచరించండి, అలాగే చెప్పిన విధంగా చేసుకోండి. ధన్యవాదాలు.